భరత్ గారు ముఖ్యంగా ఏంటంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా గారికేమో మరణశిక్ష విధిస్తున్నట్టు కూడా అంతర్జాతీయ ట్రిబ్యునల్ అయితే తీర్పిచ్చిన పరిస్థితి. ఓవరాల్గా మీ విశ్లేషణ ఏంటి? మీరేం చెప్తారు? మాజీ ప్రధానికి మరణశిక్షే దండన అన్నట్టు కూడా ట్రిబ్యునల్ తీర్పు. 10 నెలలుగా భారత్తోనే హసీనా గారు ఉన్నారు. సో ఏం చెప్తారు సార్? అంటే ఆ దేశంలో రిజర్వేషన్ ఆందోళన ఒకటి పెళ్ళుబికింది ఆ మధ్యకాలంలో. 10 నెలల క్రితం ఆవిడ ఇక్కడికి రావడానికి ముందు అది జరిగిన సందర్భంగా తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించారు. దాదాపు 1400 మందిని చంపారు అనేది ఆవిడ మీద ఉన్నటువంటి అలిగేషన్. అందులో భాగంగానే పెళ్ళుబిక్కినటువంటి ఉద్యమంలో ఆవిడ ఇంటి మీద దాడులు జరిగినాయి. దాంతో ఒక రకంగా పారిపోయి ఇక్కడికి వచ్చేసారు. భారత్కి వచ్చి తలదాచుకోవడం అనేది జరిగింది. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా ఆవిడ ఆ ప్రస్తావన చేశారు. అయితే ఎందుకు భారత్లో తలదాచుకున్నారు, ఎందుకు ఇండియా అసలు బంగ్లాదేశ్ అనేది ఏర్పాటైందే భారత్ ఆశీర్వాదంతో. అవును. అంటే ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లో తూర్పు పాకిస్తాన్గా ఉండేది, అది పశ్చిమ పాకిస్తాన్గా ఉండేది, ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్. మనం ఆ రోజుల్లో దేశ విభజన అనే పేరుతో బెంగాల్లో ఒక ముక్కని పంజాబ్లో ఒక ముక్కని కలిపి పాకిస్తాన్ అన్నాం. అందులో ఒక ముక్కని విడగొట్టడం ద్వారా, అంటే ఇక్కడ భాష వేరు, ఇక్కడ నాగరికత వేరు. పంజాబ్లో నాగరికత వేరు, భాష వేరు, వాళ్ళ గొడవ వేరు. కాబట్టి వీళ్ళు ఇక్కడ జాతీయ సమస్యగా మొదలైంది ఇది. తమ ఉనికి, బంగ్లా ఉనికి అనే ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ రివోల్ట్ మొదలైన సందర్భంగా ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఆందోళనకి మద్దతు ప్రకటించి 71లో వీళ్ళ తరఫున భారత్ యుద్ధానికి దిగి పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి బంగ్లాదేశ్ ఏర్పాటుకి భారతదేశం ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో తోడ్పాటును అందించిన తర్వాత అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. ఇది బంగ్లాదేశ్గా ఏర్పడింది. అదేమో ఈ తూర్పు పాకిస్తాన్ అనేది బంగ్లాదేశ్గా మారిన తర్వాత అది పాకిస్తాన్గా స్థిరపడింది. ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఏ ఇష్యూ వచ్చినా భారత్తో ట్రావెల్ అవటం అనేది జరుగుతూ వస్తుంది. అందులో భాగంగానే అక్కడి నుంచి వచ్చేసింది. కానీ భారత్కి బంగ్లాదేశ్కి ఒక ఒప్పందం ఉంది. నేరస్తుడు అని అక్కడ నిర్ధారించినటువంటి వ్యక్తికి ఆశ్రయం కల్పించకూడదు, ఇక్కడ వాళ్ళని వాపస్ ఇచ్చేయాలి, అక్కడికి పంపించేయాలి అనేటువంటి ఒక ఒడంబడిక కలదు. ఆ ఒడంబడిక ప్రకారం ఆ రోజున ఆవిడ పారిపోయి వచ్చిన సందర్భంగా ఇక్కడ ఆశ్రయం కల్పిస్తే కల్పించి ఉండొచ్చు గాక, ఆవిడ ఢిల్లీలో సేఫ్గా ఉన్నానని కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఉంచుకోవడం కుదరకపోయే అవకాశం ఉంది. ఎందుకు ఆ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఇచ్చింది, ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్. ఆ ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పడింది? ఆ రోజున జరిగినటువంటి దారుణాల నేపథ్యంలో ఏర్పడింది 71లో, ఇందిరాగాంధీ గారి హయాంలో. అక్కడ జరుగుతున్నటువంటి అంతర్గతంగా జరుగుతున్నటువంటి వయలెన్సు, దాన్ని సెటరైట్ చేయటం కోసం ఏర్పడినటువంటి సంస్థ అది. ఆ సంస్థ ఈవిడ నాయకత్వంలో జరిగినటువంటి ఈ 1400 మందిని చంపటము అనే కార్యక్రమాన్ని విచారణ జరిపి ఈవిడికి మరణదండన విధించడం జరిగింది. ఒక రకంగా షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ కూడా ఇష్యూ అయిపోయాయి అన్నట్టు మాట్లాడుతున్నారు జనాలు. కానీ మరణదండన విధించారు. ఈ మరణదండన విధించిన సందర్భంగా భారతదేశం ఇక్కడ ఉంచుకోవడానికి ఛాన్స్ లేదు. అక్కడ డెసిషన్ లేనప్పుడు మాత్రమే వీళ్ళు ఉంచుకోగలరు. అక్కడ ఒక జడ్జిమెంట్ వచ్చేసిన తర్వాత వీళ్ళు ఉంచుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు నేరస్తురాలుగా ఆవిడ ధృవీకరణ పొందారు. అక్కడ ధృవీకరణ పొందాక నేరస్తుడిని ఎలా ఉంచుతారు? ఇక్కడ నేరస్తురాలను ఉంచే ఛాన్స్ లేదు కదా. మీకు ఒప్పందం ఉందిగా, నేరస్తుల అప్పగింత అనేటువంటి ఒప్పందం చేసుకొని ఉండటం చేత ఆ ఒప్పందం ప్రకారం ఈవిడిని తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పాలి. దాదాపుగా నరేంద్ర మోడీ గారు ఆ మేరకు ఒక ప్రకటన ఇచ్చినట్టుగా కూడా కనిపిస్తోంది. అయితే ఆవిడ ఇక్కడే ఉంటారా, ఇక్కడి నుంచి ఇంకేటన్నా వెళ్ళిపోతారా అనేది చూడాలి.